హలో అండి, వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్. ఈరోజైతే మన గార్డెన్లోని ప్లాంట్స్ చూసేయండి, అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. మనము ఏంటంటే దేవుడి కోసమని ఎక్కువ పువ్వులతో గార్డెనింగ్ చేశానని చెప్పాను కదా స్టార్టింగ్. ఇప్పుడైతే అదే ఇష్టం కూరగాయలుగా ఇంకా కొన్ని రకాల పళ్ళ మొక్కలు కూడా పెంచుకున్నాను. చూస్తే ఈ పువ్వులన్నీ కూడా ఎంత ఆకర్షణీయంగా ఎంతో బాగా ఎక్కువ మొక్కలతోటి ఉన్నాయి కదా. వీటి ఏంటంటే మనం పువ్వులు తీసుకున్న ప్రతిసారి ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫెర్టిలైజర్ అయితే ఇస్తుండాలి. నేను వీటికి ఎక్కువగా ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇస్తాను. ఇంకా అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ వాటర్ కానీ కిచెన్ వేస్ట్వి అవన్నీ కూడా మనం మట్టి మిశ్రమంలో కలుపుకొని అయితే ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు నేను దీనికి ఒక ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అయితే చూపిస్తాను. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, కానీ మనం ఇందులో ఇది చౌహాన్ క్యూ పద్ధతిలో కరెక్ట్గా తెలియకపోయినా మనకు తెలిసిన విధానంలో మనం ఈ విధంగా వేసి అయితే ఇస్తున్నాము. రిజల్ట్ అయితే 100%గా ఉంది. చాలా బాగా పువ్వులు అయితే ఇచ్చిన ప్రతిసారి గుత్తులుగా ఎక్కువ గార్డెన్ నిండా ఎక్కువగా వచ్చి పిట్టలు అయితే ఎక్కువగా వస్తాయి. పక్షులకు అయితే ఎంత అందంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఎక్కువగా మనకి పువ్వులు, పిందెలు, మొగ్గలు ఇట్లా కూరగాయలకైతే మొగ్గలు రాలిపోకుండా మనకి మంచి హార్వెస్ట్ రావడానికి, ఇట్లా పూల మొక్కలకైతే పువ్వులు ఎక్కువ రావడానికి చాలా దోహదపడుతూ ఉంటుంది. మరి అందులో భాగంగా ఎక్కువగా తీయటి పండ్లను ఎంచుకోవాలి మనం. ఇందులో వచ్చేసి అట్టిపండులో కూడా మంచి పొటాషియం ఉంటుంది. అదేవిధంగా పపాయ కానీ, మ్యాంగో సీజన్లో మ్యాంగో, సపోటా ఇట్లా తీయటి పండ్లను మనం ఎంచుకుంటే అందులో కొంచెం బెల్లం కలుపుకొని మనము దీన్ని ఒక 10 రోజులు ఫర్మెంట్ చేసి ఆ మొక్కలకి మనము డైల్యూట్ చేసుకొని మనము ఒక 10 ml కానీ అట్లా 1 లీటర్ నీటికి అట్లా కలుపుకొని ఇచ్చినట్టయితే ఆ మొక్కలు చాలా పెరగడంతో పాటు పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పప్పాయ జ్యూస్ ఏ విధంగా చేయాలని చూద్దామా. ఇప్పుడు మనం పొప్పడి పండుతో చేస్తున్నాము. ఇవి మనం తినగా మిగిలిన పండ్లను ఒక పక్కన పెట్టేస్తే ఈ విధంగా అయితే అయినాయి. ఇంకా వీటిని పడేయలేం కదా, చూస్తూ మనం ఇట్లా మొక్కలకైతే వాడుకుంటూ ఉంటాము. ఈ విధంగా అయినా సరే మీరు ఎప్పుడైనా పండ్లు కొనుక్కొచ్చుకున్నప్పుడు బాగా పండిపోయి ఉన్నా సరే, లేకపోతే పండ్ల వాళ్ళ దగ్గర కూడా మనకి బాగా పాడైపోయినవి ఇట్లా ఉంటాయి కదా, వాటితోటైనా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అయితే ఏ విధంగా చేస్తున్నాను అంటే, ఇవి ఒక 1/4 కిలో అన్ని ముక్కలు ఉంటాయి కదా, వీటిని అయితే ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ సీసాలో కానీ మనం ఈ విధంగా వేసుకోవాలి. ఐరన్ వాటిలో అసలు వేసుకోవద్దు. ఇట్లా వేసుకొని ఇందులో ఏంటంటే దీనికి సరిపడినంత 1/4 కిలో బెల్లం అయితే ఇందులో వేసేసి మనం కలిపేసేయాలి. ఇంకా అది మంచిగా మెల్ట్ అవుతూ ఉంటుంది. కరుగుతూ ఉన్న కొద్దీ అందులో మంచిగా పోషకాలు అనేవి మంచిగా అవుతూ ఉంటాయి. దీన్ని మంచిగా మనం మన మొక్కలకి, పూల మొక్కలకే కాదు కూరగాయల మొక్కలకి, అన్ని రకాల మొక్కలకు కూడా వాడుకోవచ్చు. మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే పూల మొక్కలకి అప్పటికప్పుడు ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. పువ్వులు కూడా ఎంత బ్రైట్గా మీరు చూస్తున్నారు కదా, అంత మంచిగా వస్తాయి. వచ్చిన ప్రతిసారి 10కి తక్కువ రావు మనకి. ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి. మరి దీన్ని నీడలో అయితే పెట్టుకోవాలి, ఎండకు మాత్రం పెట్టద్దు. చెట్ల మధ్యలో నీడకైతే ఈ విధంగా పెట్టుకొని మనం ఇచ్చిన వారానికి ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. 3 రోజులకి 4 రోజులకు ఒకసారి అయినా ఖాళీ నీళ్లు కాకుండా ఆ నీళ్ళల్లో కొంచెం అయితే కలుపుకొని ఇస్తూ ఉండాలి. ఇప్పుడు చూద్దాం పదండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ డే చూస్తున్నాము. నెక్స్ట్ డే అయితే ఈ విధంగా ఉంది చూడండి. ఇళ్ళకించి ఇట్లా బబుల్స్ అయితే వస్తున్నాయి. ఇది మనము వెంబడే అయినా వాడుకోవచ్చు, లేకపోతే ఇది ఎంత ఫర్మెంట్ అవుతుంటే దీంట్లో అంత మంచి పోషకాలు అయితే మొక్కకు అందుతూ ఉంటాయి. దీన్ని ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా పపాయ అనే కాదు, అట్టిపండుది కానీ, సపోటా కానీ, మ్యాంగో కానీ ఏదైనా కానీ మనం తీసుకున్న పండుకి సమానంగా బెల్లాన్ని అయితే కలుపుకోవాలి. అట్లా కలుపుకొని మనం ఈ విధంగా మార్చి మొక్కలకి ఇస్తుంటే అన్ని రకాల పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి, కూరగాయల మొక్కలకి ఇవన్నిటికీ కూడా ఇస్తుండొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఫర్మెంట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. మనం మొక్కలు పెంచుతున్నామంటే ఇలాంటివి చేసుకుంటూ ఉంటేనే ఏ మందులు వేయకున్నా కానీ మనకి ఈ విధంగా మంచిగా పువ్వులు అయితే వస్తాయి. ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా వాడతాననే చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఫర్మెంట్ అయిపోయింది, మనం 10 రోజుల తర్వాత అయినా వాడుకోవచ్చు. ఇట్లా వెంబడైనా సరే ఇట్లా ఒక లీటర్ నీటికి ఇట్లా ఒక 10 ml అంతా, 5 ml అంతా అట్లా చూసుకొని, తక్కువైనా ఏం కాదు కానీ కొంచెం ఎక్కువ వేసుకోకండి. ఇట్లా దీన్ని మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ దీన్ని ఎప్పటికప్పుడు మనము మూత టైట్గా పెట్టుకోకుండా ఇట్లా లూజ్గానే పెట్టుకొని చెట్ల మధ్యలోనే ఉంచుకోవాలన్నమాట. నీడలో ఉంచుకోవాలి, ఎండ తగలొద్దు.
ఇప్పుడు దీన్ని ఈ ఫెర్టిలైజర్ని ఇట్లా మనం కలుపుకుంటాం కదా, చూసే నీళ్ళు ఈ విధంగా ఉండాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. వీటికి మనం ఇవన్నీ వేసుకుంటాం కానీ వేపపిండి అలాంటివి కూడా మనం మట్టిలో వాడతాం కాబట్టి పెద్ద ఏం ఉండదు. మనకు మొక్క చాలా బాగా పెరుగుతుంది. దీన్ని ఎట్లా వేయాలనేది చూపిస్తాను. మనం ఇట్లా మొక్క పైనుంచి అయినా వేయచ్చు, లేదంటే ఇట్లా మొక్క మొదట్లో కానీ మట్టంతా తడిసేలాగా స్ప్రే చేసినా కానీ చాలా బాగుంటుంది. ఈ మొక్క చూసారా ఒకసారి, కట్టెతో సహా ఎండిపోయింది. దీనికి ఎండిపోయేదానికి ఇలాంటి ఫెర్టిలైజర్స్ వేయడం వల్ల ఇంకా పువ్వు అయితే ఈ విధంగా వచ్చింది. ఇట్లా ఎండిపోయే మొక్కలకు కూడా ప్రాణం వస్తుంది, మొగ్గలు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి, మొక్క చిగురిస్తుంది, ఇవన్నీ జరుగుతాయండి. ఈ విధంగా ఈ ఫెర్టిలైజర్ని మనం వాడుకోవచ్చు అన్ని రకాల మొక్కలకి. చూసారు కదా, మరి మీకు వీడియో ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.